దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ దినము కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు వినడానికి మనము సంసిద్ధపరచబడదాం. దేవుని ప్రజలారా, ఈరోజు ఆది కాండములో 7వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించరి. దేవుని ప్రజలారా, ఈ ఆది కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనకు నోవాహు భార్య, నోవాహుకు ఉన్నటువంటి 3 కుమారులు, ఆ 3 కుమారులకు 3 భార్యలు, ఒక 8 మంది కుటుంబం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నోవాహు కాలములో ప్రజలు ఎలా ఉన్నారు అనేది మనం గమనించాలి. అంటే దేవుడు సమస్తాన్ని చూస్తాడా లేకపోతే చూడడా అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభు చూస్తాడు. చూడండి, అదే పేజీలో 6వ అధ్యాయము 13వ వచనములో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవుడు భూమిని చూచినప్పుడు, భూమి అంటండి సమస్త శరీరుల మూలముగా, అంటే మనుషుల మూలముగా ఏమైందంట? బలత్కారముతో నిండి ఉన్నది. కాబట్టి నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. నేను వారిని అంతము చేయాలనుకున్నాను, నేను వారిని నాశనము చేయాలనుకున్నాను. కాబట్టి ఆ నాశనములో నీవు, నీ కుటుంబము ఉండకుండా, ఏమండి, నీవు బ్రతుకు నిమిత్తము నేను చెప్పినట్లుగా ఒక ఓడను సిద్ధం చేసుకో, ఓడను తయారు చేసుకో అని చెప్పాడు. అయితే ఎందుకు ఓడ అని అడిగాడు నోవాహు. జలప్రళయం రాబోతుంది అన్నాడు. అంటే నోవాహు కాలము వరకు అసలు వర్షం అంటే ఏంటి తెలియదు. వర్షం ఎప్పుడు పడలేదు, ఇదే మొదటిసారి పడబోతా ఉంది. వర్షం పడలేదు కనుక, వర్షం అంటే తెలియదు కనుక మరి వాడెందుకు అంటే దేవుడు చెప్పాడు, జలప్రళయములో ప్రతి ఒక్కరూ నశించిపోతారు. కాబట్టి ఏమండి, మీరేం చేయాలంటే ఓడను సిద్ధం చేసుకోండి అని చెప్పాడు. అందుకని దేవుని మాట చొప్పున దేవుని ప్రజలరా, నోవాహు ఏం చేశాడంటే ఓడను తయారు చేసుకున్నాడు. ఓడను తయారు చేసుకోవటం మామూలు విషయం కాదది. ఈ ఓడను తయారు చేసుకునే క్రమములో ఏమండి, ఈ నోవాహుకి 120 సంవత్సరాలు పట్టింది. లేదా అతడు తనతో పాటుగా ఉన్నటువంటి ప్రజలు నాశనమునకు గురైపోతారేమోనని ఆతృతతో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని సువార్త కూడా చెప్పాడు. ఆయన ఎన్ని చెప్పినా ప్రజలలో మార్పు రాలేదు. రాకపోవటం సరి, నోవాహును చూసి, అతడు తయారు చేస్తున్న ఓడను చూసి నవ్వుతున్నారంట. ఏదో ఓడంట నీళ్లలో పైకి లేసుద్దంట, అసలు నీళ్ళంటే ఏంటి, ఏమండి, వర్షం అంటే ఏంటి అని నవ్వుకుంటున్నారు వాళ్ళు. దేవుని ప్రజలరా,
మొత్తానికి దేవుడు జలప్రళయాన్ని సృష్టించాడు. జలప్రళయాన్ని సృష్టించాడు. ఎన్ని రోజులు వచ్చిందంటే భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం. మామూలు వర్షం కాదని 40 రోజులు పడింది. అది కూడా పగలు రాత్రి అసలు ఆగకుండా ఏకతాటిగా పడతా ఉంది. ఇప్పుడు జనులందరూ కూడా ఈ నీటిలో నశించిపోతున్నారు. అయితే నోవాహు తయారు చేసుకున్న ఓడలో మాత్రము ఈ 8 మంది నోవాహు కుటుంబము, అలాగే దేవుడు కొన్ని జీవరాశులను ఓడలోనికి తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఓడలోనికి తీసుకున్నాడు. వర్షము ప్రారంభమైన తరువాత నోవాహు ఏం చేశాడు అంటే తలుపు వేసుకోలేదు. దేవుడే ఆ ఓడకు తలుపు వేసినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రజలను ఈ రోజున మనం ఏమి నేర్చుకోబోతున్నాం? మన అంశం ఏమిటి ఈ రోజున అంటే మన టాపిక్ ఏమిటంటే నోవాహు ఓడ. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నోవాహు ఓడ. దేవుడు ఎప్పుడు కూడాను బైబిల్ గ్రంథములో ఏదైనా ఒక సంగతి వ్రాయించినప్పుడు ఆ కాలానికి సరిపోయే సంగతులు కాదు మనకి చెప్పేది. ఆయన మనకిప్పుడు ప్రస్తుతం ఏం కావాలో కూడా ఆ కాలము నుంచి ఆయన మనకు కొన్ని సంగతులు నేర్పిస్తున్నాడు. నోవాహు కాలములో ఓడ కట్టుకున్నాడు. నోవాహు కాలములో జలప్రళయం వచ్చింది. ఇప్పుడు మనకెందుకు అవన్నీ? కానీ దాని ద్వారా ప్రభు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. ఈ రోజున కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు ఇంతకు నోవాహు ఒక ఓడను తయారు చేసుకున్నాడు. బాగా వినండి. నోవాహుతో పాటుగా ప్రజలు చాలా మంది ఉన్నారు. నోవాహు వయసు ఎంత చెప్పుకున్నాము? అప్పటికి 600 సంవత్సరాలు. నోవాహు వయసు 600 సంవత్సరాలు. నోవాహుతో పాటుగా ఎంతో మంది ఉన్నారు భూమి మీద. అయితే ఆ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? లోకానుసారంగా బ్రతుకుతున్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లకు తన పిల్లలను ఇచ్చుకుంటున్నారు. విందులు విలాసాలతో వారు బ్రతుకుతున్నారు. ఏ రోజున కూడా దేవుని గూర్చినటువంటి సంగతులు వారు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకని దేవుడు భూమిని చూచినప్పుడు, భూమిలో ఉన్న మనుషులను చూచినప్పుడు మహాకోపం వచ్చేసి, నేను మిమ్మల్ని సృజించింది ఇంట్లో కూర్చొని పండగలు చేసుకోవటానికి, పబ్బాలు చేసుకోవటానికి, పిల్లలకి పెళ్లి చేసుకోవటానికా మిమ్మల్ని సృజించింది? విందు భోజనం తినటానికా మిమ్మల్ని నేను పిలిచింది? నా పని మీరు చెయ్యరా? నా పని మీరు చేయనప్పుడు ఎందుకు ఈ భూమి మీద మీరు వేస్ట్ అని దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. మరి భూమి మీద నాశనం అంటే నోవాహు కుటుంబం కూడా మరి చనిపోవాలి కదా. అందుకనే వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని, పెద్ద ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు నోవాహు సువార్త చెప్పాడు, ఈ ఓడలోనికి రండి, ఈ ఓడలోనికి రండి, జలప్రళయం రాబోతుంది, వర్షం రాబోతుంది అంటే అందరు నవ్వుతున్నారంట. ఎందుకంటే వర్షం అంటే అప్పుడు దాకా తెలియదు ఎవరికి. నోవాహు ఇక చేసేదేమి లేక నోవాహు ఓడలోనికి వెళ్ళాడు. జలప్రళయం ప్రారంభమైంది. దేవుడు ఓడ యొక్క డోరు వేసేసాడు. నోవాహు వేసుకోవాలా, దేవుడే వేసేసాడు. ఇక తీయటానికి అవకాశం లేదు. ఇంతకు నోవాహు ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు? బైబిల్ చెప్తుంది మాట. నోవాహు ఎన్ని రోజులు ఉన్నాడు? అన్ని రోజులు కూడా దేవుడు అతనిని ఎలా పోషించాడు అంటే బైబిల్ చెబుతున్న మాట చూడండి. బైబిల్లో 7వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట మనం చూస్తాం. 11లో ఏముంది? నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున అనే మాట రాయబడింది. నోవాహుకి 600 సంవత్సరాలు చెప్పుకున్నాం కదా. 600 సంవత్సరాలలో వచ్చినప్పుడు 2వ నెల, ఈ మాట గుర్తుపెట్టుకోండి, 17వ దినమున
మహాగాధ జలముల ఓటలన్నీయు ఏమండి ఆ దినమందే వినబడిను. నోవాహు గారికి 6 సంవత్సరాల 2 నెలల 17 రోజులు వచ్చేసరికి దేవుడు ఏమండి భూమి మీదకి జలప్రళయాన్ని పంపించాడు. చాలా మంది నోవాహు ఎన్ని రోజులు ఉన్నాడు అంటే ఏమో అనుకుంటారు. కానీ చరిత్ర చెబుతున్న మాట బైబిల్ కూడా మనకి చెబుతుంది. ఎంతకాలం ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, 600 సంవత్సరాలు. 600 సంవత్సరం అప్పటికి 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున జలప్రళయం ప్రారంభమైంది. మరి ఎప్పుడు ముగిసింది అనే మాట కూడా బైబిల్ చెబుతా ఉంది. చూడండి ఎప్పుడు దాకున్నాడు ఆయన. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయములో 13 నుంచి నేను చదువుతున్నాను. మరియు 601వ సంవత్సరం ఏమండి 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. ఇందాక ప్రారంభమైంది ఎప్పుడు? 600 సంవత్సరములో 2వ నెలలో 17వ దినములో ప్రారంభించబడింది. ఇప్పుడు ఏం చెబుతుంది బైబిలు? 601వ సంవత్సరంలో, అంటే సంవత్సరం మొదటి నెల ఏమండి మొదటి నెల ఎప్పటికంటండి తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయి ఉండెను. అంటే నోవాహు గారికి 600 సంవత్సరాలు. 600 సంవత్సరము 2వ నెల 17వ రోజులో వర్షం ప్రారంభమైంది. 601వ సంవత్సరం 2వ నెల 27వ తారీఖున వాళ్ళు భూమి ఎండిపోయిందని తెలుసుకొని వారు భూమి మీద కాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే దీనిని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలంటే, నోవాహు గారు ఓడలో 377 రోజులు ఉన్నాడు అని చెబుతుంది. సంవత్సరం పైన ఉన్నాడు. 377 రోజులు ఆయన ఉన్నాడు నోవాహు గారు. దేవుని ప్రజలరా, ఈ నోవాహు ఓడ మనకి ఏం తెలియజేస్తుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహు ఓడ ఏం తెలియజేస్తుంది అనే మాటలో దేవుని ప్రజలరా మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతాను. ఒకటి, ఆయన నోవాహు ఓడను కట్టుకున్న, వినండి, నోవాహు దేవుడు చెప్పినట్లుగా తన ఓడను కట్టుకున్నాడు. ఓడను కట్టుకోవటం అంటే ఏంటి? నోవాహు కూడా జలప్రలయములో నశించిపోయినటువంటి ఆ మనుషుల వలె, అయ్యా అసలు వర్షం అంటే ఏంటో మాకు తెలియనప్పుడు ఓడెందుకు మేము కట్టుకోమని అనలేదు ఆయన. అయితే ఈ ఓడను కట్టుకున్నాడు. ఈ ఓడను కట్టుకునే దాన్ని మనము ఏమంటామంటే, ఒకటి విధేయత, రెండవది రక్షణ. గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఓడను కట్టుకోవాలంటే అర్థం ఏంటి? విధేయత ఉండాలి. ఆ విధేయతతో పాటు రక్షణ కలిగి ఉండాలి. ఓడను కట్టుకోవటం అంటే రక్షింపబడాలి. విధేయతతో కూడిన రక్షణ. ఎందుకు రక్షణ అంటే, బయట నాశనము జరగబోతా ఉంది, మీరు ఓడ కట్టుకోండి అన్నాడు. అందుకని ఓడను కట్టుకోవాలి. ఓడ రక్షణకు గుర్తుగా కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, ఒక విషయం గుర్తు చెప్తాను మీకు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్నప్పుడు దేవుడు తెగులు, ఏమండి, ఆ ఐగుప్తు దేశాన్ని తెగుళ్ళతో నింపాలని ఆయన సిద్ధపడ్డాడు. ఐగుప్తు దేశాన్ని తెగులుతో నింపాలని ఆయన సిద్ధపడ్డాడు. అయితే ఇక్కడ ఏమండి ఏం చెబుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ గృహానికి గడప కమ్ములకు
పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పూయమని చెప్పాడు దేవాది దేవుడు. ఆ గొర్రె పిల్ల రక్తము ఆ గడపల పైన పూసి ఉన్నప్పుడు ఆ తెగులు ఆ గుడారములు దాటి వెళ్ళిపోయిందండి, ఆ ఇంట్లోకి వెళ్ళలేదండి. అలాగే దేవుని ప్రజలరా, మనము కూడా దేవుడు చెప్పినప్పుడు రక్షణ అనే దానిని మనం పొందుకోవాలి. రక్షణ విధేయతకు గుర్తుగా ఉంది. రక్షణ ఏమండి, దేవుడు తన ఆత్మీయ జీవితాన్ని మన కొరకు సిద్ధపరిచాడని మనము తెలుసుకోవాలి. అందుకనే దేవుని ప్రజలరా, రక్షణ అనేది మన ఆత్మీయ జీవితాలకు గుర్తు. ఓడ అంటే రక్షణ. అలాగే మనము రెండో అనుభవంలోనికి వెళ్ళినప్పుడు చూడండి, 7వ అధ్యాయములోనే ఆ యొక్క ఆది కాండములో 16వ వచనములో చూడండి. 16వ వచనములో, ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను అన్నాడు. ఒకటేమో ఓడ కట్టుకోమన్నాడు, అది రక్షణకు గుర్తుగా ఉంది. రక్షణ అనుభవం ఉంటే మనిషి కాపాడబడతాడు. రక్షణ అనుభవం ఉంటే నాశనము కాకుండా ఉండగలుగుతాడు. రెండవ అనుభవం ఏమిటంటే, ఆ ఓడ తలుపు నోవాహు గారు మూయలేదు, దేవుడే మూసెనని 16వ వచనములో రాస్తూ ఉన్నాడు. అంటే ఓడ దేనికి గుర్తుగా ఉన్నది అంటే, ఇది దేవుని భద్రతకు గుర్తుగా ఉన్నది. నువ్వెప్పుడైతే రక్షణ పొందావో, రక్షణ అంటే నువ్వు ఓడెక్కటం, రక్షణ అంటే దేవుని బిడ్డగా ముద్రించబడటం. ఇప్పుడు ఆ ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములో ఉన్నప్పుడు దేవుడు నీకు భద్రతను కలిగిస్తాడు. సంఘ సభ్యులకు దేవాది దేవుడు తన కాపుదలను ఇస్తాడు దేవుని ప్రజలను. అందుకని ఈ భద్రత ఏమండి ఎంత ప్రాముఖ్యమో అనేది మనం చూస్తూ ఉన్నాం. నోవాహు తన సొంతంగా డోరు మూసుకుంటే అవసరమైనప్పుడు తెలుసుకునేవాడు, కానీ దేవుడే మూసినట్లుగా మనం చూస్తున్నాం. లోపట భద్రత ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నోవాహు గారు ఏ ఓడనైతే ఎక్కాడో ఆ ఓడలో వీళ్ళున్నారు, తలుపు మూయబడి ఉంది, లోపట భద్రత ఉంది. బయట ప్రళయం అన్నమాట. బయట ప్రళయం, భయంకరమైన ప్రళయం. మనకు తుఫాను వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేము. తుఫాను వచ్చినప్పుడు ఇండ్లు పడిపోతాయి, తుఫాను వచ్చినప్పుడు కరెంటు తీగలు తెగిపోతాయి, తుఫాను వచ్చినప్పుడు చెట్లన్నీ పడిపోతాయి. అది చిన్న తుఫాను. దేవుడే పంపించిన తుఫాను, భయంకరమైన తుఫాను. అది కూడా 40 రోజులు ఆగకుండా రాత్రి పగళ్ళు. ఆహా, ఎంత పెద్ద తుఫాను. అయితే బయట ఓడ బయట ప్రళయం, భయంకరమైన ప్రళయం. ఓడ లోపట ఏమండి శాంతి సమాధానం. ప్రభు అన్నాడు, నీకు రక్షణ ఉంటే, నీకు సంఘ అనుభవం ఉంటే నీకు నేను శాంతి కలుగు చేస్తాను, నేను నీకు సమాధానమును కలుగు చేస్తాను. లేదు, నాకు సంఘ అనుభవం అక్కర్లేదు, నాకు రక్షణ అక్కర్లేదు అంటే నీకు కూడా బయటి వారికి వలె ప్రళయము తప్పదంటున్నాడు ప్రభువారు దేవుని ప్రజలారా. అందుకనే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, దేవుడు తన బిడ్డలకు కాపుదలను ఇస్తాడు. నీవు ఆ ప్రళయాన్ని చూడటానికి కూడా అవకాశం లేకుండా డోరు మూసేశాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. దేవుని ప్రజలారా, ఈ విషయములన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరలా దేవుడు మూసినటువంటి ఆ డోరును తెరిచేంత వరకు కూడా మనము వేచి ఉండాలి, తొందరపడకూడదు, వేచి ఉండాలి. ఆ కష్ట సమయాలలో దేవుడు నీకు భద్రతను ఇవ్వడానికే డోరు మూసాడు. చాలా మంది ఆ డోరు మూయబడినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడిపోతాం. దేవుడు ఆ డోరు తీసేదాకా మనం కనిపెట్టుకుని ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలరా, దేవాది దేవుడు నీ కుటుంబానికి, నీకు
భద్రతను కలుగు చేస్తున్నాడు, ఆపద రాకుండా కాపాడుతున్నాడు, నీకు రక్షణ కలుగు చేసి సంఘ అనుభవాన్ని దయచేసి ఓడలో ఉండమని ఆయన నీకు ఆజ్ఞాపించాడు. చాలా మంది ఓడలో ఉండకుండా, అంటే సంఘములో ఉండకుండా బయట తిరుగుతూ ఉంటారు. నా జీవితంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. నేను ఒకరికి బాప్తిస్మ ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను, వాళ్ళ సంగతి చెబుతున్నా. బాప్తిస్మ ఇచ్చాము, జాగలమూడి రేవు దగ్గర వచ్చాము, వాళ్ళకు పేరు పెడతాం కదా. ఖచ్చితంగా నెల తరువాత మన ప్రార్థన ఇట్లా 10:30కి అనుకోండి, ముందే 10ంటికే వచ్చేసి, నేను 10ంటికే వస్తా కదా, వాళ్ళు వచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి? ఏమి లేదు, ఆ పేరు మార్చాలి నాకు. ఏం పేరు కావాలి నీకు అంటే ఆమె ఒక పేరు పెట్టుకుంది, లోకానుసారమైన పేరు ఒకటి పెట్టుకుంది. మీరు పెట్టిన పేరు నాకు పిలిపించుకోవాలంటే సిగ్గుగా ఉందంట. నేను అన్నాను, అట్లా నీ ఇష్టం వచ్చినట్లుగా పేరు పెట్టుకుంటే కుదరదమ్మా, దేవుడు నాకు అలా ప్రేరేపించాడు, పెట్టాను అంటే ఈ పేరు అయితే నాకు వద్దు. సరే, నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలిపించుకోమ్మా, నేను బట్టికి ఈ పేరుతో పిలుస్తాను. ఆ మాట అన్నానని సంఘం మానేసి వెళ్ళిపోయాను. పోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు వెళ్ళి గుళ్ళకి గోపురాలు మొక్కుతా ఉంది, వెళ్ళి పూజలు చేస్తూ ఉంది. నరకానికి దగ్గరగా ఉన్నారు మనుషులు, అర్థం కావట్లేదు దేవుని ప్రజలు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మనం లోబడాలంతే, లోబడకుండా మన ఇష్టం వచ్చింది చేయకూడదు. అందుకని దేవుడు నీ క్షేమం కోసమే ఓడ ఎక్కమన్నాడు, నీ క్షేమం కోసమే ఓడలో భద్రత నీ కలుగు చేశాడు, నీ క్షేమం కోసమే ఆయన డోరు వేశాడు. తీసేదాకా వెయిట్ చేయాలి. లేదు నేను వెళ్ళిపోతానంటే బయట ప్రమాదము పొంచి ఉందని చెప్తున్నాడు. అందుకని ఒకటి ఓడ కట్టుకోమన్నాడు, రెండవది ఓడలోకి వచ్చిన తర్వాత తలుపు మూసాడు దేవుడు. మూడవ అనుభవం ఏమిటంటే, ఈ ఓడలో లోపల కూర్చున్నారు కదా నోవాహు కుటుంబము. ఎన్ని రోజులు వచ్చిందంట వర్షం? 7:12 చూడండి. 40 పగళ్ళును, ఆదికాండము 7:12, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఏ వర్షం అంట? ప్రచండ వర్షం, జల్లు కాదు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని ప్రజలరా, ప్రచండమైనటువంటి వర్షము ఏమండి భూమి మీద పడి బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ జల ప్రళయములో ఏమండి బ్రతకాలని అప్పుడు వచ్చింది ఆశ, బ్రతకాలని ఆశ. ఆ ఓడను తట్టేవారు నోవాహు తాతయ్య, డోర్తి అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఆ డోర్ తీసేది నోవాహు కాదు, దేవుడే మూసివేశాడు. ఆ జల ప్రళయానికి కొట్టుకుపోయేవాళ్ళు, ఏమండి ప్రాణాలు పోయేవాళ్ళు, భయంకరమైన పరిస్థితుల నడుమ మనం చూస్తే బయటంతా కూడా ఏమండి భయంకరమైన వాతావరణం. అయితే బయట అంత ప్రచండమైనటువంటి వాతావరణము కలుగుతున్నప్పుడు ఓడలో ఉన్నవారు దేవుని యొక్క ఆత్మ చేత శుద్ధి చేయబడుతున్నారు. ఎందుకు శుద్ధి చేయబడుతున్నారు? లోపల ఉన్న వారికి ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మేము కూడా బయట ఉన్న వారి వలె మా ఇష్టానుసారంగా బ్రతికితే, దేవుని మాట వినకపోతే ఈ రోజున మాకు ఆ కర్మ పట్టేది కదా. దేవుడు మమ్ములను తప్పించాడు, ఇకనైనా మేము పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని ఒక భయము ఓడలో ఉన్న వారికి లేదా సంఘములో ఉన్న వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా పడితే అలా బ్రతుకుద్దమ్మా, పరిశుద్ధంగా బ్రతకండి. మీకు ఒక కనువింపిది, బయట వాళ్ళు చూడండి ఏమైపోయారో, నశించిపోతున్నారు. లక్షల మంది ప్రజలు నశించిపోతే ఓడలో కేవలము 8 మంది మాత్రమే బ్రతకటం అంటే అది మామూలు విషయం కాదు. 40 రోజులు ప్రచండమైనటువంటి ఏమండి తుఫాను వస్తే, 40 రోజులు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రను చేస్తే,
40 రోజులు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసము ప్రకటిస్తే ఇవన్నీ దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే, దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా ఒక పరీక్షకు గుర్తుగా ఉన్నాయి. ఈ 40 అనే సంఖ్యలో ఒక పరీక్షను మనం చూడాలి. దేవుడు పరీక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. నోవాహు తన కుటుంబము 8 మంది ఓడలో సురక్షితముగా ఉంటే, లక్షల మంది ఆ జల ప్రళయములో కొట్టుకొని పోయి నశించిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి అని. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆదాము నుంచి నోవాహు వరకు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఆదాము నుంచి నోవాహు వరకు మనం కనుక గమనిస్తే దేవుని ప్రజలరా, ఎన్ని లక్షల మంది ఉండుంటారో ప్రజలు. ఆ రోజున నోవాహు కాలములో వచ్చిన తుఫానికి నోవాహు కుటుంబము తప్ప ఒక్క పురుగు బ్రతకలేదు, అందరూ నాశనమైపోయారు. ఆఖరికి చెట్లు, చేమలు, తుప్పలు అన్ని కొట్టుకుపోయాయి. ఏమీ లేదు. నోవాహు కాలములో తిరిగి మళ్ళా దేవుడు కొత్త ప్రపంచాన్ని కలుగు చేసినట్లుగా ఆ ఒక్క కుటుంబము నుంచే మరలా అందరూ పుట్టుకొచ్చారు. అందుకని దేవుడు ఎప్పుడు కూడాను వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు. నేను చేసేదానికి అడ్డు చెప్పేది ఎవరు అనుకుంటే ఎవరు చెప్పలేరు. కానీ ఒక దినమున ఖచ్చితంగా పనిష్మెంట్ ఉందని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనుష్యుడు తన ఇష్టానుసారంగా బ్రతకూడదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ బ్రతకాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తాము. ఇప్పుడు అందరూ చనిపోయారు, ఇంకెవ్వరు లేరు. ఇక ఈ 377 రోజులు ఉన్నప్పుడు నోవాహు గారు అసలు భూమి ఎండిపోయిందా లేదా అని చెప్పి ఓడ కిటికీని కొంచెం తీసి ఒక కాకిని బయటికి పంపించాడు. వింటున్నారా? దేన్ని పంపించాడంట? కాకిని పంపించాడు. మరి బయట అందరూ చనిపోయారు కదా, జలప్రలయానికి కళేబరాలు శవాలన్నీ కొట్టుకొని తేలుతున్నాయి. కాకి ఇష్టం కదా శవం అంటే. ఆ శవం మీద పడి పీక్కు తింటుందంట, ఎంతసేపటికి రావట్లేదంట. తరువాత నోవాహు ఒక పావురాన్ని పంపించాడట. ఆ పావురం వెళ్ళి ఒక ఒలీవ కొమ్మను పట్టుకొని వచ్చిందంట. ఒలీవ కొమ్మను పట్టుకొని తిరిగి మరలా ఓడలోనికి వచ్చింది. దేవుని ప్రజలరా, దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఓడలోనే కాకిని పంపించాడు, ఓడలో నుంచే పావురాన్ని పంపించాడు. ఓడంటే ఏం చెప్పుకున్నాము? సంఘానికి సాదృశ్యంగా చెప్పుకున్నాం. అంటే పావురపు ఆత్మ కలిగి ఉన్నామా లేదా లోకపు ఆత్మ కలిగి ఉన్నామా? చాలా మంది నేను ఆత్మ కలిగి ఉన్నానని చెప్పుకుంటారు, మంచిదే. బైబిల్లో 7 రకాల ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ కలిగి ఉన్నావు? దైవాత్మ కలిగి ఉన్నావా? లోకాత్మ కలిగి ఉన్నావా? లోకాత్మ కలిగి ఉంటే లోకాత్మ కలిగి ఉంటే, ఆత్మలు చాలా రకాలని చెప్పే కదా. లోకాత్మ కలిగి ఉంటే లోకపు సమాచారము వినటానికి చెవులు కోసుకుంటారు లోకాత్మ ఉన్నవారు. దేవుని ఆత్మలు, దేవుని మాటలు వినటానికి వారికి ఇష్టం ఉండదు. నేను చాలా మందిని గమనిస్తున్నాను. మీటింగ్స్కి వెళ్తాం కదా, ఎప్పుడన్నా పెద్ద పెద్ద మీటింగ్స్కి నేను కూడా వెళ్తాను వాక్యం చెప్తాను. వినేవాళ్ళు ఉంటారు, కానీ ఆ మీటింగ్స్లో చివర బైబిళ్ళు అమ్మేవాళ్ళు, కీచైన్లు అమ్మేవాళ్ళు, ఇంకా రకరకాల ఫోటోలు అమ్మేవాళ్ళు స్టాళ్ళు పెట్టుకుంటారు. ఒక దైవజనుడి ద్వారా దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీకు ఆ స్టాల్ దగ్గర ఏం పని? ఇప్పుడు అక్కడ గుమికూడి ఉంటారు ప్రజలు, వాక్యం వినేవాళ్ళు కాదాళ్ళు. స్టాల్ దగ్గర కీచైన్లు కొనుక్కుంటాకు వచ్చిన వాళ్ళు అక్కడ ఏమన్నా దొరికితే తీసుకెళ్లి ఇళ్ల దగ్గర తగిలించుకుంటానికి వచ్చిన వీళ్ళందరూ లోకపాత్మ కలిగిన వాడు. పావురపాత్మ కాదు, పావురపాత్మ దైవాత్మ. వారు చక్కగా దేవుని మాటలను వినటానికి ఇష్టపడతారు. కూర్చున్న చోట నుంచి లేవకుండా దేవుని మాటలు వింటారు.
ఎందుకంటే లోపట ఉన్నది దైవాత్మ అయితే దేవుడే తన సేవకు నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలంట జుంటి తేనెల కంటే మధురముగా తీయగా ఉంటాయంట. నీకు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు విసుగ్గా ఉందా? ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగ్గా ఉందా? నీలో ఉంది కాకాత్మ, లోకపాత్మ. దాని నుంచి మనం బయటికి రావాలి. దాని నుంచి మనము బయటికి వచ్చి దైవాత్మను మనం పొందుకునే ప్రక్రియలో దేవుని ప్రజలరా మనం ప్రార్థించాలి. మీకు 3 చెప్పాను. ఒకటి, ఓడను కట్టుకోవాలి, అంటే రక్షణ అనుభవాన్ని మనం సొంతం చేసుకోవాలి. రక్షణ అనుభవంలోనికి వస్తే ఓడ తలుపు దేవుడు మోస్తాడు, నీకు భద్రత కల్పిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. 3వదిగా 40 రోజులు వర్షం, ఇది పరీక్షకు గుర్తుగా ఉంది. సంఘములో ఉండి నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావా, వాక్యంలో ఎదుగుతున్నావా లేదా అని దేవుడు తన బిడ్డలను వాక్యం ద్వారా పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహామును పరీక్షించిన దేవుడు మనల్ని పరీక్షించడానికి ఖచ్చితంగా పరీక్షిస్తాడు. 4వ అనుభవం ఏమిటంటే, ఇన్ని జరిగినాయి కదా, ఓడ కట్టుకోమన్నాడు, కట్టుకున్నాడు. ఓడలోనికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. తలుపు దేవుడు వేశాడు. లక్షల మంది ప్రజలు చనిపోయారు. 377 రోజులు సుమారుగా ఉన్నాడు. ఆ తరువాత ఓడ ఏమండి ఒక కొండ మీదకి వచ్చి, బండ మీదకి వచ్చి ఆగిపోయింది. 8వ అధ్యాయం చూడండి, ఆదికాండము 8వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? ఇప్పుడు చూడండి 20వ వచనం చూస్తే గనక 20వ వచనములో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. దేవుడే చెప్పాడు, నరుల యొక్క హృదయ ఆలోచన చిన్నప్పటి నుంచే చెడ్డదంట, మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. అందుకని 4వ అనుభవం ఏమిటంటే, నోవాహు ఓడలో నుంచి దిగగాని, ఏమండి ఓడలో నుంచి దిగగాని దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. ఓడలో నుంచి దిగగానే దేవునికి కృతజ్ఞత. నేను అంటాను, ఆ ఓడలో ఈ 8 మందితో పాటుగా ఒక ఆడది, ఒక మగది, ప్రతి జంతువు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్ని రకాల జీవులు దాంట్లో ఉన్నాయి. ఓడలో మనుషులు 8 మందే ఉన్నారు. ఈ సంవత్సర కాలములో అవి ఎన్ని పిల్లలు పెట్టి ఉండొచ్చు? కానీ నోవాహు మనసు వాటి మీదకి వెళ్ళలేదు. అసలు మేము బ్రతికాము, ఈ ఓడ కట్టుకోమని చెప్పి దేవుడు మాకు సలహా ఇచ్చి ఆ ఓడలో నుంచి మాకు మళ్ళా నూతన జీవితం కలుగు చేశాడు. అందుకని నా దేవునికి నేనేం చెల్లించాలి మొట్టమొదట అంటే కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఉంటే దేవుని ప్రజలరా, అది దైవికమైన మనసు కాదు అని చెప్పవచ్చు. కృతజ్ఞత ఉండాలి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని యెసలోని పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునిని మహిమపరచాలి. మనం ఉన్న దాంట్లోనే మహిమపరచాలి. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా స్తుతి కోడికి పెట్టరు. కానీ దేవుణ్ణి ఎంతగా మహిమపరిస్తే అంత ఆశీర్వాదం. ఎలా మహిమపరచాలి? దేవుణ్ణి ఎలా మహిమపరచాలి? అక్కడ రాశాడు 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, అంటే అక్కడ బలి అర్పించినప్పుడు నోవాహు ఆ బలి అంట దేవునికి సువాసన కలిగినదిగా ఉన్నదట. దేవునికి ఇంపైన వాసన వచ్చినట్లుగా
దేవుని ప్రజలరా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి ఇంపైన వాసన కలిగించేటువంటి అర్పణ మనం చెల్లిస్తున్నామా? అంటే చాలా మందికి కృతజ్ఞత అంటే తెలియదు. కృతజ్ఞత అంటే ఏదో సింపుల్గా అట్లాగా చేసేస్తారు. అది కాదు. దేవునికి సువాసన రావాలి, ఇంపైనటువంటి వాసన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించాను. ఇట్లాంటి ఉపద్రవము ఇక రాకుండా నేను మాటిస్తున్నాను. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. అందుకని నీవు గనక నోవాహు వలె ఓడ కట్టుకో అన్నప్పుడు, ఓడ కట్టుకోవటం అంటే రక్షణకు గుర్తుగా ఉంది. రక్షణ పొందిన నీవు ఎక్కడుండాలంటండి? రక్షణ పొందిన నీవు ఎక్కడుండాలి? ఒక ఆయన నాకు అప్పుడప్పుడు బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఆదివారం ద్రాక్షారసం మర్చిపోయి నేను వెళ్తా ఉన్నా. ఎక్కడికి అయితే నాగలేడం దొరికితేవో లేదా షాపులు ఏమైనా ఉందో వెళ్తుంటే ఒక ఆయన జేబులో 2 చేతులు పెట్టుకొని ఆ గాంధీ చౌక్ సెంటర్లో బొమ్మల దగ్గర నిలబడి ఉన్నాడు. విశ్వాసే. నేను వెళ్తుంటే హడావిడిగా నన్ను పలకరించాడు. పాస్టర్ గారు వందనాలండి. ఏంది ఈ టైంలో ఎక్కడ ఉన్నామని సరదాగా వచ్చాడంట. సరదాగా. సరదా ఏంటయ్యా, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు వెళ్ళే చర్చి 9ంటికే కదా అంటే అది ఆదివారం అన్నాడు. వారు పిచ్చాడు, ఇవాళ ఆదివారం. అప్పుడు అంటాడు, అదే ఆదివారం అనే సంగతి మర్చిపోయిన పాస్టర్. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఏ ఆత్మ కలిగి ఉన్నావు నువ్వు అసలు? గాంధీ చౌక్లో షికార్లు కొడుతున్నావే. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన నీవు, దేవుని మహిమపరచవలసిన నీవు. దేవుని ప్రజలరా, దేవునికి భయపడాలి. దేవుని మాటలను మనం సంసిద్ధంగా చేసుకోవాలి. దేవుని ప్రజలరా, ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మాటలను బట్టి మనం ముందుకు కొనసాగాలి. అలాంటి విషయాలన్నీ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండి ముందుకు కొనసాగుదాం.